ఈ ముగ్గురు వ్యక్తులు మనం చూడగలిగితే అసలు మనం ఎక్కడున్నాం? మొదటి వ్యక్తిలాగా పాపము మానలేని కన్నులతో ప్రమాదకరమైన స్థితిలో ఉన్నామా? లేదా రెండో వ్యక్తిలాగా పాపము చేసిన మరలా దిద్దుకొని సిద్ధపడుతున్నామా? లేదా మూడో వ్యక్తిలా అసలు దాని జోలికే వెళ్ళకుండా ఉండమా? ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామన్నది మనం చూడగలిగితే, మొదటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు సంసోను. ఈ సంసోను అనేటటువంటి వ్యక్తి మనకు తెలుసు, దేవుడు మోషే, యెహోషువ వీరి నాయకత్వం తర్వాత ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించుట కోసం, రక్షించుట కోసం చుట్టూ ఉన్నటువంటి జనాభా నుంచి, కొన్ని జాతుల నుంచి వారిని రక్షించుట కొరకు, ప్రభు కొరకు వాళ్ళని సమాయత్తపరచుట కొరకు రక్షకులుగా కొందరు న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ ఏర్పరచబడినటువంటి దాదాపు 14 న్యాయాధిపతుల గ్రంథంలో 14 న్యాయాధిపతులు ఉంటారు. ఈ 14 న్యాయాధిపతుల్లో ఒకడే సంసోను గారు. ఈ సంసోను గారి యొక్క జననం చాలా ప్రత్యేకమైనటువంటి రీతిలో జరుగుతుంది. నాజీరు చేయబడినటువంటి వాడు. నాజీరు అంటే ప్రత్యేకించబడటం. అతను ద్రాక్షావళి నుండి పుట్టినటువంటి ఏదాన్ని కూడా తీసుకోకూడదు, స్వీకరించకూడదు. చాలా పవిత్రంగా ప్రభు కొరకు జీవించాలి. అలాగే మంగళ కత్తి అతని యొక్క వెంట్రుకల మీద క్షౌరం చేయించడానికి పడకూడదని, ఇలా కొన్ని ఉన్నాయి. నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా ఫిలిస్తీయుల చెరల నుంచి విడిపించడానికి ఇశ్రాయేల్ ప్రజల్ని కారణజన్ముడిగా పుట్టినటువంటి వాడు సంసోను. ఈయన విషయంలో జరిగినటువంటి కొన్ని విషయాలు మనం గమనించగలిగితే, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం ప్రారంభం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు గమనిస్తురండి. కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక నేను చదువుతానండి. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకతని చూచెను. అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా. ఇట్లాంటి కేసులు చాలామంది మనకు కనబడుతూ ఉంటాయి. ఏమండి, ఏ ఉద్దేశంతో అమ్మ నాన్నలు ఎక్కడికి పంపిస్తారన్నది మర్చిపోతారండి. కాలేజీకి చదువుకోవటానికి దూర ప్రాంతానికి వెళ్ళినటువంటి వాళ్ళు, ఉద్యోగం కోసమని వెళ్ళినటువంటి వాడు కొన్ని సందర్భాల్లో ఒక్కళ్ళే రారు. చూసారా మీరు? కొడుకు ఒక్కడే పోతాడు కానీ ఇద్దరితో వస్తాడు. కూతురు ఒకటే పోయి ఉంటుంది కానీ పెళ్లి చేసుకుని వస్తుంది. ఏమిటి షాక్ అంటే, సంసోను వారసులు ఉన్నారనమాట. తిమ్నాతునకు వెళ్ళి అక్కడ ఫిలిస్తీయుల కుమార్తెలు ఒక దాడిని చూసిన వెంటనే, ఇది తొలి ప్రేమనా? తొలి చూపులోని కలిగే ప్రేమ అంటారే. చూసిన వెంటనే అమ్మ నాన్నల దగ్గరికి వచ్చి, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. మధ్యకాలంలో ఈ తరహా మాటలు మాట్లాడే వాళ్ళు కొందరు ఉన్నారు. మీరేం చేస్తారో నాకు తెలియదు, నాకు వాడే కావాలి. విన్నారా? మీరేం చేస్తారో నాకు తెలియదు, నాకు ఆ అమ్మాయి కావాలి. చేస్తారా సావమంటారా? చూసారు ఇలాంటి వాళ్ళని? తర్వాత చంపుతాడు. వాడే కావాలి అని చేసుకున్న తర్వాత వాడు చంపుతాడు. ఎందుకంటే మనం ప్రేమించే పరిస్థితి కంటే మనల్ని ప్రేమించే వాళ్ళు మంచోళ్ళు, మర్చిపోకూడదు. మనకు తెలియదు అదండి. ఏమండి? రైట్. తల్లిదండ్రులతో చెప్తే వాళ్ళు ఏమన్నారు? 3వ వచనం నుంచి, వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే కానీ నా జనుల్లోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమె నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పెను. అయితే ఫిలిస్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిస్తీయులు ఇశ్రాయేలును ఏలుచుండిరి. గమనించండి, మొత్తానికి ఇదేదో సదుద్దేశంగా కనబడుతుంది. ఫిలిస్తీయులలోకి దండులోనికి ఒక అల్లుడుగా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత వాళ్ళ అంతు చూడాలి అనే ఉద్దేశంతో ఇదేదో జరుగుతోంది అనుకున్నాం. మొత్తానికి నిజంగానే అట్లా పెళ్ళి జరిగిపోయిందండి. వివాహం అయిపోయింది. అయిపోయిన తర్వాత వివాహం అయిందని ఎలా చెప్పగలం? 15వ వచనం చూద్దాం. 14వ అధ్యాయం 15వ వచనంలో, 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి. ఈ మధ్యలో
ఈ తిమ్నాతునకు వెళ్ళి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకునే టైంలో దారిలో వెళుతున్నప్పుడు సింహం కనపడితే దాన్ని చంపేస్తాడు ఆయన. చంపేసిన తర్వాత తిరుగు ప్రయాణంలో వస్తున్నప్పుడు దానిలో తేనె కనపడుతుంది. ఆ తేనెను తిని అమ్మ నాన్నలకు కూడా కొంత ఇస్తాడు. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ తేనె ఇవన్నీ కూడా ఏం చెప్పడు. వెళ్ళిన తర్వాత మరి అక్కడ పెళ్లి వాతావరణం కదండి, ఫిలిస్తీన్ల మధ్య ఒక ఇప్పుడు కథ కూడా చెప్తాడు. ఏమని 14వ వచనంలో అంటాడు, బలమైన దానిలో నుండి తీపి వచ్చింది, తిను దానిలో నుంచి తిండి వచ్చింది. 3 దినాల్లోగా మీరు ఇప్పుడు కథను చెప్పాలని అంటే వీళ్ళు గింజుకున్నారు. ఈ ఇప్పుడు కథను ఏం చెప్పలేకపోయారు. ఎట్లా చెప్పగలరు? ఎవరికి అయినా ఎవరి దగ్గర ఉంటుందంటే భార్య దగ్గర ఉంటుంది. బాగా అర్థం చేసుకున్నారు. సంసోను పరాక్రమశాలే. ఎవరో చెప్పినట్టు అవతార పురుషుడైనా అమ్మకు కొడుకు అన్నట్టు ఎంత గొప్పవాడైనా భార్యకి భర్తే కదండి. అలాగా మొత్తానికి వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈ ఇప్పుడు కథ భావం చెప్పించమ్మా మీ ఆయన చేత ఆయన అనగానే మొత్తానికి ఆమె బయటికి రాబట్టింది జవాబు. రాబట్టేసి ఏం చేసింది తెలుసా? ఏమండి 16వ వచనం, కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను దేశించితివి కానీ ప్రేమించలేదు, నీవు నా జనులకు ఇప్పుడు కథను వేస్తేవి, దాన్ని నాకు తెలుపనైతివి అని అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనా దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను. కొందరు ఉంటారండి, భార్యలకు ఉన్నటువంటి మంచి స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా? ఏడ్చి సాధించుకుంటారు. మహాతల్లులు సంసోను భార్యలా. ఏమండి అప్పుడప్పుడు కొందరు గురించి మాట్లాడుతూ చెప్తూ ఉంటారండి, భర్తను చంపి రచ్చకెక్కుతుందట ఒక అమ్మాయి. విన్నారా? భర్తను చంపి రచ్చకెక్కింది అంటారే. కొట్టడానికి పోవడానికి ముందే ఓ అని ఏడ్చేవాళ్ళు ఉంటారండి. ఇక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను చెప్తావా? ప్రారంభంలో కనుక ఏ పదాలు మనం జారినా పట్టేస్తారు, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. ఏదో ప్రారంభంలో ఇష్టం ఎక్కువైందని చెప్పి ఎటు పడితే అటు మాట్లాడేశారో దెబ్బ తిన్నాక మానరు. అనుభవంతో చెప్తున్నాం. నన్ను ప్రేమించానని చెప్పి మీ అమ్మ నన్ను తెచ్చేసుకొని నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడికి వస్తే కనీసం నువ్వు ఇప్పుడు కథ చెప్పవా నాకు అని భార్య ఏడ్చి సాధించుకొని చెప్పేసిందండి. సరే, ఈ టైంలో ఏమి జరిగింది తెలుసా? ఆయన భార్యను సంసోను స్నేహితుడికి ఇవ్వటం జరిగింది. సంసోను స్నేహితుడికి. సంసోను ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అసలు? ఏంటి పరిస్థితి? వాస్తవంగా ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత ఆ విధంగా చేయటమే పెద్ద పొరపాటు. చూడండి 14వ అధ్యాయంలో 20వ వచనం, అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితుడిగా భావించుకొనిన అతని చెలికానికి ఇయ్యబడెను. భర్త కోపగించుకుని వెళ్ళిపోతే ఇంటికి భార్య ఏం చేయాలి? ఇదేంటయ్యా పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వు అలా కోప్పడిపోతే ఎలాగా? ఏదో జరిగిపోయింది, ఇక మీద సమాధానంతో బతుకుదాం అనాలి. కానీ వెంటనే ఈ అమ్మాయిని ఇంకొకరికి ఇవ్వటం ఏంటి? ఇచ్చిన తర్వాత సంసోను ఎందుకు ఊరుకున్నాడు? అలిగి వెళ్ళిపోవటం ఏంటండి అసలు? అందులో భార్యతో అలగటం ఏంటి? అలిగినా అది ఎంతసేపు ఉండాలి? వీళ్ళ మధ్య ఉండే కోపాలు సాధారణంగా చెప్తూ అంటారండి, అప్పుడప్పుడు మంట ఏదన్నా పెట్టినప్పుడు దాని మీద ఉప్పు లాంటిది వేస్తే కాసేపు చటపట అంటుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది. అలా ఉండాలి. కొన్ని ద్వేషాలు ఉంటాయండి, వాటిని పెంచి పోషించుకుంటూ ఉంటారు. అదే ప్రమాదకరం. సంసోను అలా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు తెలుసా? 16వ అధ్యాయం ప్రారంభ వచనం చూద్దాం. 16వ అధ్యాయం ప్రారంభ వచనం, తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యన ఒకతిని చూచి ఆమె యొద్ద చేరెను. ఇదేంటిది? వేశ్య దగ్గర చేరిపోవటం ఏంటి? పెళ్ళిదు చేసుకున్నాడు ముందు అంటే ఎక్కడ ఆయన జీవితం టర్నింగ్ అయిందో తెలుసా? ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయుల నుండి రక్షించటానికి కారణ జన్ముడిగా, నాజీరు చేయబడిన వాడిగా, పరాక్రమశాలిగా. అసలు సంసోన్ అంటే వాళ్లకు అసలు కళ్ళు ఎత్తు చూస్తేనే గడగడ వణికిపోయేవాళ్ళండి ఫిలిస్తీయులు, అంత పరాక్రమశాలి సంసోన్. కానీ పెద్దలు మాట అంటారు, అది నాకు చాలా ఇష్టం. అదేంటంటే
ఏనుగు తల మీద బురద ఉంటుందండి. గమనించారు లేదు మీరు? ఎప్పుడన్నా జూకి వెళ్ళినప్పుడు అక్కడ చూడండి, ఏనుగు తల మీద బురద ఉంటుంది. ఎవరు వేసి ఉంటారబ్బా ఇంత పెద్ద జీవి మీద, ఎవరికి ఇంత ధైర్యం ఉంటుంది అని అనిపించేది నాకు. కానీ ఆ కొలంలోనో ఎక్కడో చోట నీళ్ళు తాగేటప్పుడు ఏం చేస్తుందంటే అది బురద తీసుకేసుకొని తొండంలోకి అదే వేసుకుంటుంది మీద, అదే మీద వేసుకుంటుంది. అలాగా ఈ సంసోన్ అనేటటువంటి పరాక్రమశాలి, గజబలుడు సింహబలుడు అంటారే, అన్ని బలాలు ఏనవేనండి, అంత బలం దేవుడిచ్చాడు. అటువంటి ఆయన ఏ పరిస్థితికి వెళ్ళిపోయాడంటే, ఏ విధంగానైతే గజము తన మీద బురద వేసేసుకుంటుందో అలాగా గాజాకు వెళ్ళి వేశ్యను ఒకదాన్ని చూసి ఆమె దగ్గర చేరిపోయాడట. పోనీ అక్కడ ఆగాడా? తర్వాత ఏం జరిగింది? 4వ వచనం న్యాయాధిపతులు 16వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలాను ఒక స్త్రీని మోహింపగా, గాజాకు వచ్చాడు, వేశ్య దగ్గరకు వచ్చాడు. తర్వాత ఎక్కడికి వచ్చాడు? షోరేకు లోయలోకి దెలీలా అనేటటువంటి ఆమె దగ్గరకు వచ్చాడట. ఏమండి మీరు చూడండి, ముందు వేశ్య పేరైతే రాయిలా కదా, గాజాకి వెళ్ళి వేశ్యను ఒకదాన్ని చూసాడని రాయబడింది. ఇక్కడికి వచ్చేసరికి 4వ వచనంకి వచ్చేసరికి దెలీలా అంటే ఫేమస్ అన్నమాట. ఇవే అంత ఫేమస్ అయినటువంటి ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ఏమైపోయిందో తెలుసా? పతనం మొదలైంది. గమనించండి, కన్నులు సంసోనివి ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయాయి తెలుసా దేవుని పిల్లారా? పాపం మానలేని కన్నుడు వ్యభిచారాన్ని చూచాడు. గాజా అనే ప్రాంతంలోనికి వెళ్ళి పాపం మానుకోలేకపోయాడు. ఇది తప్పు అనిపించలేదు. పోనీ ఆశ కలిగిన నాకు ఒక భార్య అంటూ ఉంది కదా, తప్పో ఒప్పో చేసుకున్నాను, నేను ఆమె దగ్గరికి వెళ్ళిపోతాను, సమాధాన పడతాను అనుకునే పరిస్థితి రావాలి కదండి. కానీ గాజాకు రావటం ఏంటి? అక్కడితో ఆగకుండా మరలా దెలీలా ఆమె దగ్గరికి వెళ్ళటం ఏంటి? ఎక్కడ పతనము స్టార్ట్ అయిందో తెలుసా దేవుని పిల్లరా? ఆయన దేవుడి సంకల్పంతో పుట్టినవాడే, నాజీరు చేయబడిన వాడైనా నజర్ చెడిపోయింది. నజర్ అంటే చూపు చెడింది. నాజీరు చేయబడిన వాడైన నజర్ చెడిపోయింది. ఆ టైంలో దెలీలా దగ్గరకు వచ్చారు. ఎందుకంటే ఫిలిస్తీయులు ఇప్పుడు కథ చెప్పాలి అంటే వాళ్ళ భార్యతో అయింది కదా, కనుక ఏ స్త్రీ అయితే ఇతని దగ్గర ఉంటుందో ఆ స్త్రీకి ఇతను చెప్పేస్తాడు అనేటటువంటి ఒక సాధారణీకరణానికి వాళ్ళు వచ్చేసారండి. ఇతన్ని ఏం చేసి కూడా మేము వశపరచుకోలేకపోతున్నాం, ఇతన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. కంటి మీద కునుకు లేకుండా చేశాడండి సంసోను గారు. ఫిలిస్తీయులు సింహ స్వప్నం లాగా ఉండిపోయాడు. కానీ అతని మహాబలం ఎక్కడ దాగుందో ఈసారి కనుక్కోవాలి. ఇప్పుడు కథకు భావం కాదు, ఇప్పుడు అతని మహాబలం దేనివల్ల అతడు అలా విజృంభిస్తున్నాడో ఆ సీక్రెట్ నువ్వు చెప్పాలి అని అంటే సంసోను గారు కూడా ఒకంత జాగ్రత్త పడ్డాడండి. ఎందుకంటే ముందు తప్పు జరిగింది కదా, భార్య దగ్గర చెప్పేశాడు కదా. ఇప్పుడు చాలా చాలా చెప్తాడు. నిరవంజి చువ్వలతో నన్ను కట్టేస్తే నేను శక్తిహీన అయిపోతానని చెప్తాడు. అది తేలిపోతుంది, అబద్ధం అని తేలిపోతుంది. తర్వాత కొత్తగా పేరినటువంటి తాళ్లతో నన్ను కట్టేస్తే నేను లొంగిపోతాను అని చెప్పాడు. అది ఫెయిల్ అయిపోయింది. తర్వాత నాకు 7 జడలల్లి మేకులతో దిగబెడితే సరిపోతుంది, భూమికి దిగేస్తే ఆ జడల్ని అని అన్నాడు. దానివల్ల కుదరలేదు. కానీ సాతాను తరపున వచ్చినటువంటి సాధనాల శక్తి ఏంటో తెలుసా? అవి లొంగేంత వరకు వదలవండి, వదలవు. అందుకే ఏమని రాయబడిందో తెలుసా? చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలోని 16వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 15-16 వచనాలు. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నాను నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు నన్ను ముమ్మారు ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిలో ఉన్నదో నాకు తెలపకపోతేవని అతనితో నేను ప్రేమిస్తున్నాను చెప్తావే ఐ లవ్ యూ అని. అంత ఒట్టి మాటలు చెప్తున్నావు అన్నమాట. నాతో ఒక్కసారి కూడా నాకు నిజం చెప్పావా అసలు అని
అన్నీ మాట్లాడిందండి. 16వ వచనంలో ఆమె అనుదినము మాటల చేత బాధించి తొందర పెట్టుచున్నందున అంత పరాక్రమశాలి, అంతటి బలవంతుడు ప్రాణం విసిగి చావగోరెను. చూసారా, చాలామంది అంటూ ఉంటారు ఆడవాళ్ళంటే అబల్లని. ఎవరన్నారండి? దెలీలాని చూసినప్పుడు ఆ మాట అనుబుద్ధి అవుద్దా? దెలీలాని చూసినప్పుడు అలాంటి మాటలు అనుబుద్ధి అవుద్దండి? అలాగని మహాతల్లు ఉన్నారు, కాదని లేదు. మరియమ్మ తల్లి లాంటి వారు, లోబడినటువంటి వారు ఉన్నారు. దేవుడి సంకల్పానికి బ్రతుకు పణంగా పెట్టేటువంటి వారు ఉన్నారు. మాతృప్రేమను దైవ ప్రేమకు లోపరిచిన హన్నమ్మ తల్లి లాంటి వాళ్ళు ఉన్నారు. భర్త అడుగుజాడల్లో నడిచి విశ్వాసురాళ్ళందరికీ మాదిరికరమైనటువంటి శారమ్మ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది రెండవ కోణం ఏంటంటే, బలవంతుణ్ణి సైతం వశపరుచుకోగలిగినటువంటి మహాబలవంతులైన దెలీలా లాంటి స్త్రీలు ఉన్నారు. వశపరచుకోండి, మంచిదే. దేనికోసం? దేవుడి సంకల్పం నెరవేర్చుట కోసం. వ్యసనాలకు బానిసై ఉంటే వాళ్ళ నుంచి దూరపరిచి వశపరచుకోండి, దేవుడి సంకల్పం నెరవేర్చుట కోసం, దేవుడి మహిమ కోసం, కుటుంబం బాగుపడడం కోసం. కానీ దెలీలా అలాగా మారేటటువంటి వాళ్ళు ఉంటారు, ప్రతిబంధకాలు, ప్రమాదకారులు. ఏం జరిగింది చెప్పేశాడు మొత్తానికి. 17వ వచనంలో అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడిని ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అయూదునని ఆమెతో చెప్పెను. అతడు తన అభిప్రాయం తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిస్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయము అంతయు నాకు తెలిపెను. ఫిలిస్తీయుల సర్దారులు రూపాయలను చేతపట్టుకొని ఆమె యుద్ధకు రాగా. ఏముందండి? నిజంగా ప్రేమ కలిగింది అని అంటారా? నువ్వు నా మీద ప్రేమ ఉందని చెప్తున్నావు సంసోను అన్నటువంటి ఆమె సంసోను మీద ప్రేమ చూపించిందా దెలీలా? ఆ పాప ఈ రూపాయికి ఏమైపోయింది? అమ్ముడు పోయింది. నేను ఇంతగా ఇబ్బంది పెడుతూ ఉంటే కదా చెప్పింది. ఆ మహాబలం ఉన్నటువంటి వ్యక్తిని అప్పగిస్తే ఏమవుతాడు సంసోను అని తెలియదు దెలీలాకి? తెలుసు. అయినా డబ్బులు చేత పట్టుకొని వచ్చారు. 19వ వచనం, ఆమె తమ తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలోండి బలము తొలగిపోయాను. ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకుందుననుకొనును. అయితే యెహోవా అతన్ని ఎడబాపెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని మొట్టమొదటిసారిగా చేసిన పని ఏంటి చెప్పండి? కన్నులు ఓడబీకి. కన్నులు ఎందుకు ఓడబీకారు? ఎవరంటే మీరు గమనించి చూడండి. ఈ మధ్యకాలంలో దొంగలు కొత్త పద్ధతి అనుకున్నారట. ఏంటి ఆ పద్ధతి అనుకుంటున్నారు? బయట నుంచి డోర్ కాలింగ్ బెల్ కొడతారు. మగవాళ్ళు సాధ్యమైనంత వరకు పనులకు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు కదండి. ఇంట్లో స్త్రీలే ఉంటారు. అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అమ్మా అంటారు. ఈమె మంచినీళ్ళ కోసమే కదా అడిగిందని మంచినీళ్ళు తీసుకొస్తుంది. ఆ టైంలో రెడీగా చేతిలో గుంటూరు కారం చాలా పవర్ఫుల్ అండి. గుంటూరు కారం అది పెట్టుకో ఉంటారు. నీళ్ళు ఇవ్వడానికి బయటికి రాగానే ఈమె ప్రిపరేషన్ ఉండదు కదా. కళ్ళ మీద కారం చల్లుతారు అనుకుంటే అద్దాలను పెట్టుకొని వచ్చేది. కానీ నీళ్ళు ఇవ్వడానికనే పరిస్థితిలో వచ్చింది. కారం కొట్టడం, కళ్ళు కనపడకపోతే ఏమైపోతుంది తెలుసా? సాధ్యమైనంత వరకు బలమంతా బలహీనత అయిపోతుందండి. అంతవరకు ఎందుకండి? మీరున్నటువంటి చోట నుంచి కళ్ళు మూసుకుని స్టేజ్ ఎంతమంది ఎక్కగలరు ప్రశాంతంగా? అందుకే వెంటనే ఏం చేయడం జరిగిందంటే కళ్ళు ఓడబీకారు. ఎందుకు సంసోను కళ్ళు ఓడబీకబడడం జరిగింది తెలుసా? అవి పాపం మానలేని కన్నులయ్యాయి. ఏ కన్నులతోనైతే తప్పు జరిగిందో ఆ కన్నులు ఓడబెరకబడ్డాయి. ఆ కళ్ళలో కళ్ళు పెట్టి చూడటానికి భయపడేటటువంటి వారు ఆ కన్నులు ఓడబెరకటానికి సిద్ధపడ్డారంటే బలహీనత వైపు ఎప్పుడు వెళుతుందో తెలుసా దేవుని పిల్లరా?
పాపానికి మనిషి దాసోహం అయినప్పుడు. బలహీనత వైపుకి ఎందుకు వెళ్ళింది? అసలు ఆ మనిషి తిరుగలు విసిరేవాడిగా ఉండటం ఏంటి? అంత అపహాస్యాలు చేయటం ఏంటి? ఎవడైనా గాడిద, పచ్చి దవడ, ఎముకతో 1000 మంది మట్టి కరిపించినటువంటి మహావీరుడైన అటువంటి వీరుడికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? కన్నులకున్నటువంటి పాపానికి అలవాటు పడిన తత్వం అది. చాలామందికి అండి బలం అన్నది ఉంటే ఆ బలంతో ఏం అర్థం కాదండి. చాలామందికి ఈ బలంతో నేను ఏమైనా చేసేయగలను అనుకుంటారు, కానీ ఏదో అయిపోతావు, జాగ్రత్త. ఇది మొదటి రకం వ్యక్తి. రెండవ రకం వ్యక్తిని మనం గమనించగలిగితే దేవుని పిల్లారా, ఆయన కన్నులతో పాపం చేశాడు, కానీ ఒక్కసారి జీవితంలో చేశాడు. ఇక మీదట ఆ పాపానికి పూనుకోనే లేదు. ఆ మనిషి ఎవరో కాదు, మహాపరాక్రమశాలి, యెహోవా నా బలం అని విన్నాం కదా, దావీదు మహారాజు. ఆయన ఏం చేశాడో మనకు తెలుసు చరిత్రలో. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం చూద్దాం. 2-3 వచనాలు. 11వ అధ్యాయం 2-3 వచనాల్లో, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరు మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడిను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటకే ఒక దూతను పంపెను. చూడండి, వెంటనే జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, ఎవరో ఒక పరాయి స్త్రీ స్నానం చేస్తుంది. దేవుని ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించినటువంటి దావీదు సైతం రాత్రి జాములు కాకమునిపే తన దేవుడి గ్రంథాన్ని ధ్యానించటానికి కన్నులు తెరుచుకున్నవాడు. నీ మాటలు నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు మంట పుట్టెను అని చెప్పినటువంటి వాడు. నీ మాటలు నాకు దొరికినప్పుడు జుంటి తేనె ధారల కంటే మధురమైనవని చెప్పినవాడు. నీ మాటలు నాకు దొరికినప్పుడు అవి కొవ్విన మెదడు కంటే ఎక్కువ రుచికరమైనవని చెప్పినటువంటి వాడికి పరాయి స్త్రీ కనబడగానే ఆయన ఆగిపోయాడండి. ఇక్కడ నీ పొరుగువానిదేదేను, నీ పొరుగువాని భార్యను ఆశించకూడదన్న మాట గుర్తు రావాలి అప్పుడు. కానీ గుర్తు రాలేదు. అంటే పాపం అన్నది మొదలైంది అక్కడ దావీదు గారి పతనానికి. అప్పటి వరకు అప్రతిహతమైన విజయాలతో విజృంభిస్తూ వెళుతున్నాడండి దావీదు అనగానే. ఇంకా ఇబ్బంది లేదు, దేవుడి రాజ్య స్థాపకుడు ఈ భూమి మీద అన్నటువంటి స్థితి. ఇశ్రాయేలును పరిపాలించిన తొలి రాజు సౌలు అయినప్పటికీ ఇశ్రాయేల్లో ది బెస్ట్ కింగ్గా పేరు పొందినటువంటి వాడే దావీదు మహారాజు. సకల కళా కోవిదుడండి ఆయన. మంచి గాయకుడు, మంచి సంగీతజ్ఞుడు, మంచి యాజకుడు, మంచి పరాక్రమశాలి, మంచి పరిపాలకుడు, మంచి ఆరాధకుడు, మంచి బైబిల్ ధ్యాన సంపన్నుడైన అటువంటి ఆయన కూడా ఎక్కడ దెబ్బతింటున్నాడంటే ఒక స్త్రీ దగ్గర దెబ్బతింటున్నాడు. అందున ఎక్కడ కంట్రోలింగ్ తప్పింది అంటే కళ్ళ దగ్గర. చూసిన వెంటనే ఆగే పరిస్థితులు తెచ్చుకొని ఉంటే ఎంత బాగుండేది దావీదు గారి విషయంలో. కానీ ఆ తర్వాత ఏం పరిస్థితులు ఎదుర్కొన్నాడు మనకు తెలుసండి. ఎవరినెవరినో మట్టి గరిపించిన వాడు అసలు వడిసెల రాయితో కొడితే బుల్లెట్ లాగా నుదురులో దూసుకుపోవటం ఏంటండి? ఆయన చేతి నుండి బయలుదేరినటువంటి ఆ రాయి అంతటి పరాక్రమశాలి కొడుకులు చంపటానికి పూనుకొని తరుముతూ ఉంటే కాళ్ళకు చెప్పులు లేకుండా అరణ్యాల చుట్టూ తిరిగాడు. కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. కన్న కొడుకు అమ్నోను చనిపోయాడు. కన్న కూతురు తామారు చెరపబడింది. అబ్షాలోము చచ్చిపోయాడు అర్ధాంతరమైన రీతిలో యాక్సిడెంటల్గా. ఇలా చూస్తే కుటుంబ పరిస్థితులు చిన్న భిన్నమైపోయాయి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? మనుషుడేది విత్తుతాడో అదే పంట కోస్తారు. మీరు గమనించండి దేవుని పిల్లారా, విత్తేటప్పుడు గింజ ఒకటే, కానీ పంట ఎంత? పంట ఎక్కువ వస్తుందండి. ఎవరైనా మూల్యం చెల్లించుకోక తప్పదు. దావీదు చెల్లించుకున్నాడు, కానీ తర్వాత పశ్చాత్తాపపడ్డాడు. మరలా అటువంటి తప్పు జోలికి మళ్ళీ వెళ్ళలేదు. సంసోన్లా వెళ్ళలేదు.
ఒక భయంకరమైన చావు చనిపోవటం జరిగిందండి సంసోను. కానీ దావీదు గారు దేవుడి సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను అని రాయబడింది బైబిల్ గ్రంథాల్లో. కారణం ఏంటో తెలుసా? మనం కూడా తప్పులు చేసి ఉంటాం, కానీ దావీదు గారిలా మాత్రం మరలా తప్పు జరగకుండా చూడలేమండి. ఆయన గురించి దేవుడు మాట చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో, దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోకుండెను. ఒక్క విషయంలో తప్ప ఎక్కడ మరలా తప్పటడుగు వేయలేదటండి దావీదు గారు. అలాంటి మార్పు మనకు కావాలి దేవుని పిల్లరా. మనం కూడా పాపాలు చేస్తాం, చేసినటువంటి వాళ్ళు ఒప్పుకుంటాం, కానీ చెయ్యలేని పని ఏంటో తెలుసా? ఒప్పుకున్నా తప్పుకోలేము దాని నుంచి. ఎందుకో ఆ పాపం మనల్ని అరెస్ట్ చేస్తుంది. అటువంటివన్నీ కూడా అంటే చాలా ప్రమాదకరమైనవండి. మన ఆలోచనల దగ్గర నుంచి, మన కళ్ళ దగ్గర నుంచి కంట్రోలింగ్ మొదలు పెట్టాలి మనం. దావీదు గారు ఏం చేశాడో ఏమో, మొత్తానికి ఏం చేయలేదండి, పశ్చాత్తాపడ్డాడు. దేవా, ఇంత తప్పిదం తాగుండదని, ఇంత శిక్ష ఉందని నాకు అర్థం కాలేదు అనుభవించేంతవరకు. నా జీవితం దేవుని పిల్లలైన అటువంటి వారికి, రాబో తరాల వారికి ఒక గుణపాఠం కావాలి అని ఆయన చరిత్రను గ్రంథస్థం చేయించటం జరిగింది దేవుడు. కానీ మనం గుణపాఠం తెచ్చుకుంటున్నామా? దావీదు గారండి, ఆయనకు మరణకాలం సమీపించింది. ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే, వృద్ధాప్యం అధికమైనప్పుడండి, మరణకాలం సమీపించినప్పుడు ఆ మనిషిలో ఎక్కువగా చలి అనేది ఉంటుంది. ఎన్ని దుప్పట్లు కప్పినప్పటికీ కూడా, ఎన్ని బట్టలు కప్పినా కూడా అతనికి ఆ చలి తట్టుకోలేని పరిస్థితి ఉండేదట. ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము ప్రారంభం నుంచి గమనించగలిగితే, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం ప్రారంభం నుంచి, రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగకయుండెను. కాబట్టి వారు, మా ఏలినవాడొక రాజుకు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెదకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమున నుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిట్లో పండుకోనని చెప్పి ఇశ్రాయేలీయుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెదకి అబీషగు అను షూనేమీయురాలను చూచి రాజునకు తీసుకుని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను, గాని రాజు దానిని కూడలేదు. ఎందుకు? జరిగిన తప్పిదం ఆయన కళ్ళ ముందు ఇంకా కదలాడుతుంది. చివరి దశలో ఉన్న, ఏదో నాకు వెట్టగలగడానికేగా, అసలు నా సముఖంలో ఉండేటటువంటి నా సేవకులేగా ఈ పని తీసుకొచ్చింది, నేను రాజునేగా, నేను ఏం చేస్తే ఏముంది? ఏమండి, లోకంలో మాట ఉందండి, రాజు చేస్తే శృంగారం అంటారు, బంటు చేస్తే వ్యభిచారం అంటారు. అటువంటి పరిస్థితి ఆయన అనుకోలేదండి మహానుభావుడు. చేసిన తప్పిదం చాలు, దానికి వచ్చినటువంటి మూల్యం చాలు చెల్లించుకున్నది, ఇక మీదట ఇలాంటి తప్పులే చేయకూడదు అని అతనిలో వచ్చినటువంటి మార్పు చూడగలిగితే, పాపము మానాయ కన్నులు, పాపం జరిగించాయి కన్నులు, నిజమే కాదనలేదు. కానీ తర్వాత ఆ కన్నులకు అడ్డుకట్ట వేయించుకున్నాడు ఆయన. కారణం ఏంటంటే, ఆ జరిగించిన ఒక్క పాపమే కళ్ళ ముందు మరలా జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. ఆ పాపం ద్వారా వచ్చినటువంటి శాపం లేదంటే వచ్చినటువంటి శిక్షలే ఆయన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. అందుకే తర్వాత మరో పాపం చేయటానికి ఆయన ఇష్టపడలేదండి. ఈరోజు మన పరిస్థితి ఏంటో తెలుసా? దేవుడు మనకి ఎంతటి స్వాతంత్రం ఇచ్చాడంటే, ఎన్ని చేసినా టైం అయిపోయేంత వరకు సైలెంట్గానే ఉంటాడు. కానీ ఎప్పుడైతే జీవితకాలం ముగించబడుతుందో అప్పుడు చాలా ప్రమాదం అండి. జాగ్రత్త పడదాం. దావీదు గారిలో ఒకవేళ తప్పు చేసినా ఇక మీదటి వాటి జోలికి వెళ్ళకుండా ఉండగలం, మర్చిపోకూడదు. లేదండి మా వల్ల కావట్లేదు అనడానికి లేదు. ఎందుకంటే దావీదు గారికి ఉన్న కళ్ళు ఎలాంటివి? ఏ కళ్ళు? మనకి పెట్టిన కళ్ళు లాంటివే తెలుసా? సంసోనుకు ఉన్నటువంటి కళ్ళు అవే కళ్ళు.
మనకున్న కళ్ళే సంసోను గారికి ఉన్నాయి, మనకున్న కళ్ళే దావీదు గారికి ఉన్నాయి, మనకున్న కళ్ళే యేసు ప్రభుకు ఉన్నాయి. కానీ కన్నుల ద్వారా పాపానికి వారు అవకాశం ఇవ్వలేదు. అందుకే వారు మహానుభావులయ్యారు. మూడో వ్యక్తిని చూద్దాం. మూడో వ్యక్తి ఎవరో కాదు, ఆయన ఇశ్రాయేలు ప్రజల్లో అందరిలో కూడానండి, పాత నిబంధనలో అబ్రహాము కుమారులలో యేసు ప్రభువును పోలినటువంటి వ్యక్తి ఆయన పేరే యోసేపు గారు. యోసేపు అనేటటువంటి ఈ మహానుభావుడు మీరు గమనించగలిగితేనండి, ఆయన ఒక అనూహ్యమైనటువంటి రీతిలో అన్నయ్యల యొక్క మత్సరానికి, ఓర్వలేనితనానికి గురైపోయి ఇష్మాయేలీయులకు అమ్మబడి, అటు తర్వాత ఐగుప్తీయులకు అమ్మబడి బానిసగా ఐగుప్తు దేశంలోనికి ప్రవేశిస్తాడు ఒక యవ్వనుడు. మంచి యవ్వనప్రాయం, మంచి బలం, మంచి సౌందర్యం ఆయన సొంతం. అటువంటి ఆయన నమ్మకము, సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా పోతీఫర్ అనేటటువంటి ఒక అధికారి, ఐగుప్తులో ఉన్నటువంటి రకరకాలైన అధికారుల్లో పోతీఫర్ అనేటటువంటి వ్యక్తి ఒక గుంపుకు అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి అండి. అతను తన ఇంట నమ్మకమైనటువంటి వాడిగా ఉంటూ తన భార్యను తప్ప అన్నీ కూడా యోసేపుకి అప్పగించుంటాడు. ఆ టైంలో భర్త లేని టైం చూసుకుని యోసేపు గారి మీద కన్ను వేస్తుంది పోతీఫర్ భార్య. అప్పుడు ఏం జరిగిందో సందర్భం చూద్దాం మనం. 39వ అధ్యాయం ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం నుండి చూద్దాం. ఆమె ఆయన మీద కన్నేసి ఏం మాట్లాడుతుందో తెలుసండి. 7వ వచనం చూద్దాం. అటు తర్వాత అతని యజమానుడి భార్య యోసేపు మీద కన్ను వేసి ఏం వేసిందట చూసారా? అంటే ఇప్పుడు ఈమె యొక్క పాపం మానలేని కన్నులు అనమాట. భర్త ఉన్నాడుగా, కానీ యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగును. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుడి భార్యతో అనెను. ఏమండి, మీరు గమనించండి, యోసేపు గారు తప్పు చేయటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి తెలుసా? ఇక్కడ ఒక్కొక్కటిగా మనం ఆలోచిస్తే, యోసేపు గారు తన తండ్రి ఇంట్లో లేడు, తన తండ్రి ఉన్న ఊర్లో కూడా లేడు కదా, దేశంగాని దేశంలో ఉన్నాడు. ఏమండి, మన పిల్లలు అసలు మన ఇంట్లో ఉంటూనే రూముకు గడియ పెట్టుకుంటేనే ఏం చేస్తారో అర్థం కాదు కదా. మన పిల్లలే మన ఇంట్లో ఉండి రూముకు గడియ పెట్టుకొని లోపల ఉంటేనే ఏమైపోతారో, ఎట్లా ఉంటారో, ఏం చేస్తారో మనకు తెలియదు. అటువంటి పరిస్థితి అసలు దేశమే దాటిపోతే ఇంకేమన్నా ఉందా? మనకేం అర్థం కాదండి. వీడియో కాల్ చేసేటప్పుడు ఏం చేస్తారండి? తెచ్చిపెట్టుకుని అక్రమ సంబంధాన్ని దగ్గర పెట్టుకుని ఏం మాట్లాడతారు? మనతేమన్నా ఒకవేళ లేదుగా, ఒక్కరే మాట్లాడతారు. నేను బాగానే ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను అంటారు, చర్చికి వెళ్తున్నాను అంటారు, అన్నీ చెప్తారు. వాస్తవంగా ఏం జరుగుతుందో మనం చెప్పక్కర్లేదు. దేవుని పిల్లరా, చాలామంది గల్ఫ్కి వెళ్తున్న వారిని చూస్తూ ఉంటాం. ఇక్కడి నుంచి వెళ్తారండి, భార్య పిల్లలు ఉంటారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా అక్రమ సంబంధం. పోనీ ఇక్కడ ఉండే భార్య ఏం చేస్తుంది తెలుసా? భర్త కోసం ఎదురు చూసేటటువంటి పరిస్థితులు ఏమి ఉండవు. ఇక్కడ ఏమొక సంబంధం భయంకరం అండి. ఇలాంటివన్నీ చాలా జాగ్రత్త వహించాలి మనం. యోసేపు గారి విషయం గమనించగలిగితే, ఉన్న ఊరు కాదు, నాన్న లేడు, అన్నయ్య లేరు, దగ్గర ఎవరు అజమాయిషి చేసేవాళ్ళు లేరు. అందున యజమానుడు కూడా నమ్మకం ఉంచి, దగ్గర యజమానులు లేరు, పనివాళ్ళు లేరు. అందున కోరి వచ్చింది. ఏం చేయొచ్చు? ఇద్దరు ఒక ప్లాన్ చేసుకుని పోతీఫెరుని చంపేసి హాయిగా ఉండొచ్చు. కానీ దేవుణ్ణి తెస్తున్నాడంటే మనిషి పాపం అన్నది చేయకుండా ఉండాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటో తెలుసా? దేవుడు అనేవాడు ఒకడున్నాడు. ఆయన మనం చేస్తున్న వాటిని చూస్తున్నాడు. ఇవన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉన్నాయి. మనం తప్పించుకునే పరిస్థితి ఉండదన్న భయం ఎవరిలో ఉంటుందో వాళ్ళు పాపం చేయటానికి సాహసించరు. కానీ అలా కాకుండా నువ్వు ఎంత బైబిల్ చదువు,
ఎంత ప్రార్థన చేసుకో, ఎంత సహవాసంలో ఉండు, ఎంత సేవలో ఉండు, ఎప్పుడైతే దైవ భీతి లేదో చెడిపోతారండి. మా నాన్న వదిలిపెట్టొచ్చాను, మా నాన్నకు దూరం అయిపోయాడు, మా నాన్నకు దూరం అవ్వచ్చు, నా సొంత ఊరికి దూరంగా పారిపోవచ్చు. దేవునికి దూరంగా ఎక్కడ పారిపోతావు? నక్క ఒకటి ఉండేదట, అది కదేనండి. అది భూమి దగ్గర అప్పు చేసిందట, నక్క. అప్పు చేసిన తర్వాత మరి భూమి వచ్చి అడుగుతుందట నక్కని, నా అప్పు తీర్చని. కడపలో అడిగింది భూమి, అప్పు తెచ్చామని అడుగుతామని. ఇది పారిపోయింది ఎక్కడికి? కర్నూలుకి. ఇది కర్నూలులో భూమి ఉండదా? కర్నూలులో కూడా వచ్చి అడుగుతుంది, ఏది నా అప్పు తెచ్చవేంటి? అరే ఇక్కడ ఉంటే కుదరదని చెప్పేసి కాశీకి వెళ్ళింది, అక్కడ కూడా భూమి ఉంది, అడిగింది. దానికి తెలియదు ఏంటో తెలుసా నక్కకి, నేను ఎక్కడికి పోయినా భూమి మీదే ఉంటానని తెలియదు. మనకు కూడా తెలియని సత్యం ఏంటో తెలుసా, నేను ఎక్కడో ఉన్నానులే సీక్రెట్గా, ఏ తప్పో చేస్తున్నానో ఎవడికి తెలియట్లేదు అనుకుంటున్నారా? అసలు 4 గోడలే కెమెరా. ఆ 4 గోడలు ఉన్నాయి చూసారా, అదే పెద్ద కెమెరా అండి. గోడలకు చెవులు ఉంటాయంటారు, గోడలకు చెవులేంటి, కళ్ళు కూడా ఉన్నాయి. నీ డిజిటల్ కెమెరాలు ఆశ్చర్యపడి విసుగు చెందేంత పెద్ద కళ్ళు ఉన్నాయి దానికి. కనుక జాగ్రత్త దేవుని పిల్లారా. యోసేపు గారికి ఏముందో తెలుసా? దైవ భీతి ఉందండి. ఆ రోజు దైవజనుడు ఏమన్నాడు తెలుసా? దేవా, నేను ఎక్కడికి వెళ్తాను నీ దగ్గర నుంచి? నా ముందు నువ్వే ఉన్నావు, నా వెనక నువ్వే ఉన్నావు, నా నడక నీకు తెలుసు, నా పడక నీకు తెలుసు, నువ్వు నన్ను పరిశీలన చేసి ఉన్నావు అంటున్నాడు. యోసేపు గారు ఆ విధంగా ఆమె దగ్గరికి పోలేనప్పుడు చాలామంది అనుకుంటారు, ఏటో సన్నాసిగా కాబోలనుకున్నారా? కాదండి. పోతీఫెరా మరొక అధికారి యొక్క కుమార్తె ఆసెనతు అనేటటువంటి ఆమెతో వివాహం జరిగింది. 12 బిడ్డలు, మనష్షే, ఎఫ్రాయిం అనేటటువంటి 2 బిడ్డలు కలిగారు. అంతేనా? ఐగుప్తు దేశం అంతటికీ రాజయ్యాడు. దేశం కరువుతో 7 సంవత్సరాలు కకావికలైపోయినప్పుడు ప్రపంచానికి బోబబెట్టాడు. 7 సంవత్సరాలు తన తండ్రి కుటుంబం వారందరినీ పిలిపించుకొని, సారవంతమైనటువంటి ప్రాంతం అండి ఐగుప్తు ప్రాంతంలో, గోషెను ప్రాంతం. ఆ ప్రాంతంలో తన వారిని అందరినీ నిలబెట్టుకున్నాడు. జీవితం పవిత్రంగా కాపాడుకోగలిగితే, కన్నులు పాపానికి దాసోహం కానీయకుండా జాగ్రత్త చేసుకోగలిగితే, యోసేపు లాంటి జీవితం ఫలించడి కొమ్మ అని రాయబడింది యోసేపు గారి గురించి. అటువంటి రీతిగా ఉంటుంది మన జీవితం, మన భవిష్యత్తు. దేవుని పిల్లరా, అంటే 3 చూసాం మనం. సంసోను గారిని చూసాం, దావీదు గారిని చూసాం, యోసేపు గారిని చూసాం. మనం ఎలా ఉందో సంసోను గారిలా మాత్రం ఉండకుండా ఉండాలి. దావీదు గారిలా ఒకసారి తప్పు చేసిన తర్వాత తప్పుకు వెళ్ళకుండా మేలే. ఇక యోసేపు గారిలో అయితే చెప్పక్కర్లేదు, అది రాజమార్గం. పవిత్రత కాపాడుకున్న జీవితాలకు వచ్చే ఆధిక్యత ప్రపంచంలో ఎక్కడా కూడా కని విని ఎరగనదని ఊహించలేము. బానిసగా అమ్మబడిన వాడేంటి, దేశానికి రాజు అవ్వటం ఏంటండి? ఎక్కడ ఊహించుంటారు? ఎవడెవడో చెప్తూ ఉంటాడు. నరేంద్ర మోడీ గారి గురించి చెప్తే ఏమంటారు? ఛాయ్ అమ్ముకున్నాడు, దేశ ప్రధానమంత్రి అయ్యాడండి. ఛాయ్ అమ్ముకోవడం కాదు, యోసేపు బానిస, సంఖ్యలు బాధించే అతన్ని కానీ పరిపాలించాడు ఆయన. అది పాపానికి కళ్ళను బానిస కాకుండా కాపాడుకుంటే వచ్చేటటువంటి ఆధిక్యత. దేవుని పిల్లరా, ఈరోజు మనకు అటువంటి పరిస్థితి ఉందా? లేదు. గనుకనే కీర్తనకారుడు ఏమంటున్నాడు తెలుసా? చివరిగా ఈ మాటలు చూద్దాం దేవుని పిల్లరా. కీర్తన గ్రంథం 119వ కీర్తన, కీర్తన గ్రంథం 119వ కీర్తన 37వ వచనం. 37వ వచనంలో అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పేయ్యా. నీ మార్గంలో నేను బ్రతుకున్నట్టు నన్ను బ్రతికించు, నీ మార్గంలో నేను నడుచుకోవడానికి నన్ను బ్రతికించు. నేను వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తప్పించు. మనంగా తప్పించుకోలేం వ్యర్థమైన వాటిని చూడకుండా. కానీ
నిజంగానండి, లోబడనోళ్ళని ప్రజల వైపుకే చేతులు చాసి చూస్తున్నటువంటి దేవుడు, నాన్న నీ సహాయం నాకు కావాలి, నేను ఈ కంటిని దీని ద్వారా వచ్చే పాపాలు జయించలేకపోతున్నాను, నాకు సహాయడం కమ్ము అని దేవుణ్ణి అడిగితే నీకు సహాయం చేయలేనంత వాడు కాదయ్యా దేవుడు. అందున మనం ఎవరికైనా మన యొక్క జీవితాన్ని చెబితే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని మనల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన పాపాలు దేవుడికి చెప్తే బ్లాక్ చేస్తాడు. బ్లాక్మెయిల్ కాదు ఆయన చేసేది, బ్లాక్ చేసేస్తాడు ఇక ఆ పాపాల జోలికి. అందుకే ఏం చేయటం జరిగిందంటే, నా పాపాలను నువ్వు నీ వెనక వేసుకున్నావు అంటాడు భక్తుడు. దేవుని పిల్లలారా, పాపము మానలేని కన్నులతో మనం మాత్రం నిత్యాగ్ని దండన మనం తప్పించుకోలేము అటువంటి కన్నులు. కానీ వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులను మనం కాపాడుకోగలం. మరి ముఖ్యంగా ఇదిగో దుర్మార్గమైనటువంటి చర్యలు, అక్రమ సంబంధాల వలన జీవితం నాశనం అయిపోతుంది. దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు వాటి వల్ల వచ్చే ప్రమాదం ఏంటని. ఏమంటే ఆ ప్రమాదాల గురించి ఒక మాట చూద్దామండి. అనుభవజ్ఞుడైనటువంటి మహానుభావుడు సామెతల గ్రంథంలో సొలొమోను గారు రాస్తూ ఈ సంబంధాల ప్రమాదాలు ఎంతవరకు అంటే, సామెతల గ్రంథం 29వ అధ్యాయం చూద్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. వేశ్యలతో సాంగత్యము చేయవాడు తన ఆస్తిని పాడు చేయనండి. సంసోను గారికి దేవుడిచ్చిన ఆస్తి ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తితో ఫిలిస్తీన్ల నుండి ఇశ్రాయేలును సంరక్షించాలి. తనకు ఇచ్చినటువంటి బాహుబలముతో దేవుని ప్రజలకు ఒక రక్షణ కోటగా మారాలి. అది సంసోనుకు దేవుడిచ్చినటువంటి ఆస్తి. ఆస్తిని ఏం చేసుకున్నాడు? వేశ్యలతో సాంగత్యం చేసి పోగొట్టుకున్నాడు. లేదా? బలం పోగొట్టుకున్నాడు. దేవుడు మనకు కూడా కొన్ని ఆస్తులు ఇస్తుంటాడండి. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. సంఘంలో ఉత్తమమైనటువంటి సేవలు అందించేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. కానీ ఇదిగో ఇలాంటి దుర్మార్గపు సంబంధాలకు వెళ్ళిపోయి పూర్తిగా నాశనం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది చూస్తుంటాం. మంచి వాక్యం చెప్పేవాళ్ళు, మంచిగా వాయిద్యాలు వాయించేవాళ్ళు, మంచిగా గాత్రం ఉండేటటువంటి వాళ్ళు, మంచిగా అనేకులకు గ్యాదర్ చేసే సమాజంలో సంఘంలో నిలవగలిగినటువంటి వాళ్ళు, ఎంతో త్యాగపూరితంగా పరిచర్లో ఉండేటటువంటి వాళ్ళు. కానీ ప్రభువా మేము ఏమైనా చేయగలం, కానీ ఈ పవిత్రత మాత్రం మమ్మల్ని నుంచి కోరద్దు, ఆశించొద్దనే పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. చాలా పొరపాటండి. వేశ్యలతో సాంగత్యం చేయవాడికి రొట్టె ముక్క మిగులును అన్నాడండి దేవుడు. తెలుసా? రొట్టె ముక్క ముక్కలుగా నరికినవాడు సంసోను. కానీ రొట్టె ముక్కకు ఆశపడిన పరిస్థితులండి తిరగలు విసిరి. ఎందుకనుకుంటున్నారు? ఈ మాటలన్నీ ఎందుకు రాయించాడు తెలుసా దేవుడు? పాపము మానలేని కన్నులు మనకు ఉంటే మనం కూడా అలాగే చెడిపోతాం. దృష్టాంతములుగా మనకు దేవుడు పెట్టాడు యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి. కన్నుల ద్వారా వచ్చే అభ్యంతరం, కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే తీసి పడవే అన్నాడు యేసుప్రభు. తీసి పడేయి అంటే అర్థం ఏంటో తెలుసా? దాని ద్వారా జరిగే పాపాలను నువ్వు అదుపులో పెట్టుకో. కాబట్టి మనం జాగ్రత్త పడదాం. మన శక్తి చాలకపోయినా శక్తి కలిగిన బలవంతుడైన దేవుడు, మన కన్న తండ్రి, మనకు దండుగా నిలవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. పౌలు గారు అన్నారు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. మనం ఎందుకు చేయలేము దేవుని పిల్లారా? కాబట్టి కన్నులతో జాగ్రత్త పడదాం. అటువంటి శక్తిని దేవుడు మనకు ప్రసాదించుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మా కన్నులు ఎంత విశిష్టమైనవో, ఎంత ప్రమాదకరమైనవో, ఎంత ప్రధానమైనవో మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మాతో తెలియపరిచి ఉన్నారు తండ్రి. 3 జీవితాలను మేము చూడగలిగాం. సంసోను గారి జీవితంలో పాపం మానలేని కళ్ళు అతనికి ఉన్నందుకు నాయన, అతని పరాక్రమము, అతని ఎడల మీకున్న సంకల్పము ఏ విధంగా నిరర్ధకమైపోయిందో, ఎంతటి దౌర్భాగ్య స్థితిలోనికి సంసోను వెళ్ళిపోయాడో మాకు చూపించారు తండ్రి. నాయన, పాపం మానుకున్నాడు దావీదు తండ్రి. ఒక్కసారి తప్పు చేశాడు తప్ప మరొక్కసారి ఆ తప్పిదం జోలికి వెళ్ళని వాడే ఉన్నాడు తండ్రి. నాయన, ఎంత బలవంతుడు నాయన. మనసును స్వాధీనపరుచుకున్నాడు, కళ్ళను మీకు నియంత్రణలో పెట్టాడు దావీదు మహారాజు.
దేవా, మాలో ఎవరైనా ఇదివరకు తప్పిదాలు చేసి ఉంటే దావీదు గారిలా మరలా వాటి జోలికి వెళ్ళని వారిగా ఉన్నటకు కృపనివ్వండి తండ్రి. మమ్మల్ని బలపరచండి. వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులను త్రిప్పివేయండి దేవా. యోసేపు గారిని కూడా చూశాం తండ్రి. మహానుభావుడు. తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ, పెద్దల అజమాయిషి లేకపోయినప్పటికీ, సొంత ఊరు కాకపోయినప్పటికీ, యజమాడు దగ్గర లేకపోయినప్పటికీ, ఆయన పాపం చేయటానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నప్పటికీ మీకు విరోధంగా నేను ఎలా పాపం చేస్తానని మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాడు తండ్రి. మీ అందరి భయం నాయన ఎంతో గొప్పది తండ్రి. అది దావీదుని చూస్తే మాకు, యోసేపు గారిని చూస్తే మాకు అర్థమవుతుంది నాయన. యోసేపు గారి లాంటి జీవితం, భవిష్యత్తు, ఆశీర్వాదం, ఫలింపు మందరికీ అవసరం కనుకనే ఆయన జీవితం మా కళ్ళ ముందు పెట్టారు తండ్రి. నాయన మమ్మ కరికరించండి దేవా. ఇదివరకు ఒకవేళ ఏమైనా మేము తప్పు చేసి ఉంటే మా కన్నులతో ఆ తప్పిదాల నుంచి మేము దూరంగా పారిపోయి మిమ్మల్ని మహిమపరిచే రీతిగా దీవెనకరమైన కన్నులుగా మా కన్నులు మలుచుకున్నటకు మాకు శక్తిని, బలమును, నడిపింపును అనుగ్రహించండి దేవా. మధ్యాహ్నం కూడా 2 ప్రశస్తమైనటువంటి పాఠాలను మేము నేర్చుకున్నటకు సిద్ధపడి ఉంటుండగా మాకు కావలసినటువంటి శక్తిని, నడిపింపును, ఆధ్యాత్మిక శక్తిని, బలమును, గ్రహింపును అనుగ్రహించమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.